ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మండలి మొత్తం ఫుటేజ్ని ఇవ్వాలి అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. సభలో మాట్లాడే సభ్యుల ఫుటేజ్ మాత్రమే రికార్డ్ చేశామని చెప్తున్నారని, తమ వీడియోలు రికార్డ్ చేయకుంటే మార్ఫింగ్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారా అని మాధవరావు ప్రశ్నించారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆత్మాభిమానం ఉంటే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు అయితే ఆ రోజు సభలో ఏం జరిగిందో ఫుల్ ఫుటేజ్ మీరు ఇవ్వండి. 3 కెమెరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి రమేష్ శుక్రవారం లెటర్ ఇచ్చినా కూడా ఈరోజుకి రెస్పాండ్ కాకపోతే మేము వాళ్ళు అడిగాం, ఏమని మాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, ఇలా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, అబద్ధపు ఫోటోలు అబద్ధపు సాక్ష్యాలను వాళ్ళు చూపించి బ్లేమ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగాం. కానీ వాళ్ళు చైర్మన్ గారికి చెప్పిన సమాధానం మేము వింటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రికార్డింగ్ లేదంట. ఎవరైతే మాట్లాడుతున్నారో మైక్ ఇచ్చి వాళ్ళ వరకే రికార్డింగ్ చేయండి, మిగతా రికార్డింగ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్పి చైర్మన్ గారు మాతో చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మాట్లాడే వాళ్ళ రికార్డింగే పయ్యవల కేశవ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన రికార్డింగ్ చేస్తే మరి ఈ ఫోటోలు ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతున్నాం. మీరు మార్పింగ్ చేశారా, లేకపోతే మీ ఏఐలో జనరేట్ చేశారా, మీరు ఎలా వచ్చినాయి మీకు, లేక మీరు క్రియేట్ చేశారని చెప్పి మేము అడుగుతున్నాం.